హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఒక కప్పు వేరుశనగ గుళ్ళతో ఇంట్లో అందరికీ నచ్చే విధంగా స్నాక్స్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తాను. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇలా వేడివేడిగా తిన్నట్టయితే చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు సింపుల్గా వేరుశనగ గుళ్ళతో స్నాక్స్ తయారు చేసుకునే ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకుని అందులో ఒక కప్పు దాకా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక కప్పు దాకా వేరుశనగ గుళ్ళు వేసుకుని వేగించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కదుపుకుంటూ 5-6 నిమిషాల పాటు వేగించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కదుపుకుంటూ వేగించుకున్నట్టయితే వేరుశనగ గుళ్ళు లోపల దాకా బాగా వేగి కమ్మగా రుచిగా ఉంటాయి. ఇక్కడ చూపిస్తున్న విధంగా వేరుశనగ గుళ్ళు ఆయిల్లో బాగా వేగి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు వీటిని ఆయిల్లో నుండి బౌల్లోకి తీసుకుందాం. బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులో 1/4 టీ స్పూన్ దాకా మసాలా కారం వేసుకోవాలి. అలాగే 1/4 టీ స్పూన్ దాకా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మనం వేసుకున్న మసాలా కారం ఉప్పు అంతా కూడా వేరుశనగ గుళ్ళకు బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నట్టయితే క్రిస్పీగా కారంగా ఈ వేరుశనగ గుళ్ళు చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్.